ఇంకొక విషయం అయిపోయింది అధ్యక్ష. ఇప్పుడు ట్యాక్సెస్ మనకి 2022-23 అధ్యక్ష 45,985 క్రోర్స్ మనకి చూపించడం జరిగింది అధ్యక్ష. రివైజ్డ్ ఎస్టిమేట్లో 23-24 49,605 కోట్లు మాత్రం చూపించారు అధ్యక్ష. బడ్జెట్ ఎస్టిమేట్లో మాత్రము 2024-25లో ట్యాక్సులు వస్తున్నాయి కాబట్టి 61,989 కోట్లు చూపించారు. చాలా పెద్ద ఎత్తున మనకి ఇది వచ్చే అవకాశం ఉంది అధ్యక్ష. సుమారు 12,000 కోట్లు 12,000 కోట్లు మీరు చూపించారు కాబట్టి ఏదైతే ఏపీ టిడ్కో హౌసింగ్ కాంట్రాక్టర్స్కి ఇవ్వాల్సిన పేమెంట్స్ కూడా దాంట్లో బడ్జెట్లో ప్రొవిజన్ చూపించలేదు అధ్యక్ష. కాబట్టి ఆ పేమెంట్స్ కూడా దీనికి కొంత క్యాటర్ చేయవలసిన అవసరం ఉందని చెప్పి మీ ద్వారా నేను తెలియజేసుకుంటే అధ్యక్ష. ఇదివరకు అయిపోయింది అధ్యక్ష. ఒకనే చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎమ్మెల్యేస్కి ఎస్డిఎఫ్ ఫండ్స్ అని ఇచ్చేవారు అధ్యక్ష. ఎస్డిఎఫ్ అంటే స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ 2014-98. ఆ ఫండ్ తోటి మనం పనులు చేయించిన తర్వాత జీవీఎంసీ విశాఖపట్నం గురించి చూస్తే 5,07 లక్షల అధ్యక్ష. అన్ని పాపం చిన్న చిన్న కాంట్రాక్టర్స్. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మనం పోయిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వాళ్ళకి డబ్బులు ఇవ్వకుండా చేసి నానా ఇబ్బందులకి గురి చేస్తుంది. దయచేసి దానికి కూడా పాత పేమెంట్ పెండింగ్లు ఉన్న వాటికి కూడా మీరు ప్రొవిజన్ ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేసుకుంటే అధ్యక్ష. ఒక చిన్న విషయం అధ్యక్ష, క్రిందటి ప్రభుత్వము అనిత్ గారు మంత్రివర్యులు విధానం క్రిందటి ప్రభుత్వం అధ్యక్ష లాస్ట్ అధ్యక్ష ఎంత దారుణంగా ఇబ్బంది పెట్టిందంటే ఊరికే అంటే బిజినెస్ హౌసెస్ కూడా వైఎస్ఆర్సీపీ నేతలు అండదండలు ఉంటున్న మలాన, పోలీసు యంత్రాంగం అండదండలు ఉన్న మలాన ఎన్ని ఇబ్బందులు పెట్టిందంటే అధ్యక్ష. లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్ అని చెప్పి టయోటా ఆటోమొబైల్స్ అని విశాఖపట్నంలో ఉంది, విజయవాడలో ఉంది, శ్రీకాకుళం ఉంది, అన్ని చోట్ల ఉంది అధ్యక్ష. వాళ్ళు దే ఆర్ ద ఓన్లీ అఫీషియల్ డీలర్స్ ఫర్ కిర్లోస్కర్ టయోటా మోటార్స్ అధ్యక్ష. మనకి ఫార్చునర్ వెహికల్ కొనాలంటే మనం డైరెక్ట్గా కిర్లోస్కర్ టయోటాకి ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి మేము లీలాకృష్ణ టయోటా ఆటోమొబైల్స్కి వాళ్ళు డీలర్ ఆథరైజ్డ్ డీలర్కి మనం డబ్బులు ఇచ్చి నేనే ఇచ్చాను అధ్యక్ష 47,75,477 రూపాయలు. ఇది నా ఒక్కడికే సంబంధించింది కాదు. ఎప్పుడు ఇచ్చాము అధ్యక్ష? బిఫోర్ 31 మార్చ్ 2022. చాలా మంది ఉన్నారు సార్. అయిపోయింది సార్. మీకు ఎక్కువ టైం ఇస్తే మళ్ళీ క్యాస్ట్ ఫీల్ లేదు క్యాస్ట్ ఫీలింగ్ ఏం కాదండి బాబు. ప్రజలకి ఎంత ఇబ్బందులు పడుతున్నారో చెప్పడానికి. సో అధ్యక్ష 31 మార్చ్ 2022 ముందే ఫుల్ పేమెంట్ చేసినప్పటికీ కూడా వెహికల్ రాలేదు, ఈఎంఐలు కట్టుకుంటున్నాం. ఏంటంటే వెహికల్ లేకుండా ఈఎంఐలు కట్టుకున్న అంత అమాయకుడిని మీరు ఎక్కడన్నా చూస్తారు అధ్యక్ష? అమాయకుల్లో నేను ఒకడిని. పోలీస్ యంత్రాంగం దగ్గరికి వెళ్ళి అడిగితే ఎఫ్ఐఆర్ అన్న బుక్ చేయండి అంటే బుక్ చేయలేదు అధ్యక్ష సంవత్సరానికి. ఆఖరికి ఎఫ్ఐఆర్ 250/2023 డేటెడ్ 7/7/2023 నాడు బుక్ చేశారు అధ్యక్ష. నా ఒక్కడికే కాదు, చాలా మంది దగ్గర ఫుల్ డబ్బులు కొట్టి మేమందరం మోసపోయిన బాధితుల తరపున నేను మాట్లాడుతాను అధ్యక్ష. దయచేసి పోలీస్ డిపార్ట్మెంట్ని అనిత గారిని దీనిపైన సిఐడి ఎంక్వైరీ ఇవ్వవలసిందిగా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇదివరకు నేను సిఐడి అధికారి గారి దగ్గరికి వెళ్ళి సునీల్ గారు ఎవరు ఉండేవారు, వారికి వెళ్ళి కంప్లైంట్ చేస్తే మేమంతా దీనిపైన ఉన్నాము, ఈనాడు గ్రూప్ పైన మేము ఉన్నాము, మాకు టైం లేదు ఈ చిన్న చిన్న కేసులు అని చెప్పి అధ్యక్ష. మీ ద్వారా గౌరవ మంత్రివర్య అనిత గారిని నేను కోరుతున్నాను, ఎంక్వైరీ వేసి అర్జెంటుగా మా బండి మాకు ఇప్పించండి, లేకపోతే మీ బండి అంటే మాకు ఇవ్వండి. ఓకే, నమస్కారం. ధన్యవాదాలు అధ్యక్ష.